హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకుందాము. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అత్యున్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఒకటి. దాదాపుగా ప్రతి సంవత్సరము లేదా 2 సంవత్సరాలకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కానీ నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉన్నది. ఈ విషయం మీకు అందరికీ తెలుసు. ఒకసారి ప్రీవియస్ నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు వచ్చినాయో చూద్దాం. మనము ఈ వీడియోలో మనము నోటిఫికేషన్స్ సంబంధించిన వివరాలన్నీ, అదేవిధంగా సిలబస్కు ఏ విధంగా ఉంది, తర్వాత ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి తెలుసుకుందాము. నోటిఫికేషన్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసినట్టయితే 2019 నుంచి 23 మధ్యలో 3 నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకొక నోటిఫికేషన్ సూన్ రావడానికి అవకాశం ఉంది. ఈ మధ్యలో మనకు వార్తల్లో వచ్చింది ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, రావడానికి అవకాశం ఉందని చెప్పి. అదేవిధంగా తెలంగాణలో 2020 నుంచి 24 మధ్యలో చూస్తే 2 నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఇంకా 66 పోస్టులకి ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. అవి కూడా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. వారు కూడా సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ నోటిఫికేషన్స్ జారీ చేస్తున్నారు. 2020 నుంచి 24 మధ్యలో 2 ఇయర్స్కి ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది, 2 నోటిఫికేషన్స్. మళ్ళీ ఈ సంవత్సరం కూడా నోటిఫికేషన్ రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దాదాపుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి నోటిఫికేషన్ ఒకటి అవకాశం ఉంది. అదేవిధంగా సెంట్రల్ నోటిఫికేషన్ ఒకటి అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా 2 నోటిఫికేషన్స్ ప్రతి స్టేట్ వాళ్ళకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అన్ని రాష్ట్రాల విద్యార్థులు రాసుకోవచ్చు. ఏపీకి సంబంధించిన నోటిఫికేషన్కి ఏపీ విద్యార్థులు మాత్రం అర్హత ఉంటుంది. తెలంగాణకు సంబంధించి తెలంగాణ విద్యార్థులకు అర్హత ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు. తర్వాత మనం సిలబస్ కనుక గమనించినట్టయితే సిలబస్లో మన ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళు 2 పేపర్లు పెట్టడం జరుగుతుంది. ఇది ఆఫీసర్ స్థాయి పోస్ట్ కాబట్టి జనరల్ స్టడీస్లో మన యొక్క పరిజ్ఞానం ఏ విధంగా ఉందని వాళ్ళు టెస్ట్ చేస్తారు. అందుకోసం పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్లో 12 లేదా 13 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఆ స్టేట్ బట్టి 12 లేదా 13 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా ఒక 150 మార్క్స్ ఉంటాయి. తర్వాత పేపర్ 2లో ఫుడ్ సేఫ్టీ సబ్జెక్ట్ ఉంటుంది. ఇది అందరికీ కామన్. ఇందులో 5 యూనిట్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. మరి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మాత్రం జనరల్ స్టడీస్లో కానీ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి పేపర్లో కానీ నెగటివ్ మార్కింగ్ అయితే లేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని పరీక్షలలో నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి దీని కూడా నెగటివ్ మార్కింగ్ ఉందని మనము చెప్పుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఈ జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మనకు ఏపీలో ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. జనరల్ స్టడీస్లో ఏపీకి సంబంధించిన వాటిల్లో ఒక 12 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ది ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషియో ఎకనామిక్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్, ఇండియన్ పాలిటీ, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, తర్వాత ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ. ఇవి 12 సబ్జెక్ట్స్ ఏపీలో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ మనం గమనించినట్టయితే తెలంగాణ జనరల్ స్టడీస్లో 13 సబ్జెక్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇవే సబ్జెక్ట్స్, బట్ నేమ్స్ అనేటువంటి కొంతవరకు చేంజ్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, సొసైటీ కల్చర్ హెరిటేజ్ అండ్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ రెఫరెన్స్ టు నేషనల్ మూవ్మెంట్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ, అదేవిధంగా లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్ అని 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పేపర్ 2 ఫుడ్ సేఫ్టీ సబ్జెక్ట్ కనుక తీసుకున్నట్టయితే కామన్గా ఉండేటువంటి 5 యూనిట్లు. ఫుడ్ కెమిస్ట్రీ మొదటిది, ఫుడ్ మైక్రోబయాలజీ, హైజీన్ అండ్ శానిటేషన్ 2వ చాప్టర్, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ 3వ చాప్టర్, 4వ చాప్టర్ ఫుడ్ లాస్ అండ్ ఆర్గనైజేషన్, 5వ చాప్టర్ పబ్లిక్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనేటువంటిది మనకు 5వ యూనిట్. ఈ విధంగా ఉంటాయి. జనరల్ స్టడీస్ని అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ సబ్జెక్ట్స్ని మనం ఏ విధంగా చదువుకోవాలి, ఎన్ని రోజుల్లో మనం ఎన్ని గంటలు కేటాయిస్తే ఈ సబ్జెక్ట్ మనం పూర్తి చేసుకోవచ్చు అనేది మీకు ఒక ప్రిపరేషన్ ప్లాన్ కూడా చెప్పబోతున్నాను. మీరు ఏ ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్ అయినా తక్కువ మీరు ఎంత సీరియస్ ఆస్పిరెంట్స్ అయినా మీరు ఎన్ని గంటలు కేటాయించినా
అంటే రోజుకి ఎక్కువ గంటలు కేటాయిస్తే తక్కువ సమయంలో సిలబస్ పూర్తి అవుతుందని అనుకుంటారు చాలా మంది విద్యార్థులు. కానీ తప్పు ఆలోచన. ఎందుకంటే రోజుకి ఎక్కువ గంటలు చదివినప్పుడు సబ్జెక్ట్ మనము డెప్త్గా అర్థం చేసుకోలేము, స్లోగా నేర్చుకుంటూ పోవాలి. కాబట్టి తక్కువ ఏ సబ్జెక్ట్ అయినా లేదా ఏ పేపర్ అయినా మనం అవగాహన చేసుకోవడానికి ఒక 2 నెలల సమయం పడుతుంది. ఆ విధంగా 2 నెలల సమయాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఇక్కడ చెప్తున్నాను. పేపర్ 1 జనరల్ స్టడీస్ చూడండి. ఇందులో ఉన్నటువంటి 12 or 13 సబ్జెక్ట్స్ ని మీరు విభజించుకోవాలి. విభజించుకున్నప్పుడు దాదాపుగా ఒక్కొక్క సబ్జెక్ట్ కి, అంటే ఒక సబ్జెక్ట్ ని కంప్లీట్ చేయాలనుకుంటే ఒక 5 నుంచి 6 రోజులు 7 రోజులు కంప్లీట్ గా పడుతుంది. అంటే అట్లా చూస్తే దాదాపుగా ఒక 6 నుంచి 7 వారాల్లో లోపల మనం జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ మొత్తం కూడా చదువుకోవచ్చు. ఎప్పుడు డైలీ మినిమమ్ గా ఒక 3 hours to 4 hours మినిమం కేటాయించాలి తప్పనిసరిగా. అంతకంటే ఎక్కువ కేటాయిస్తే ఇంకా చాలా మంచిది. బట్ తక్కువ 3 గంటల నుంచి 4 గంటలు కేటాయించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అన్ఎంప్లాయీస్ అయినా లేదా ఎంప్లాయీస్ అయినా వర్కింగ్ అయినా ఎవరైనా తక్కువ 3 నుంచి 4 గంటల జనరల్ స్టడీస్ కి డైలీ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా కేటాయిస్తే ఈ 40 days లో ఈ 12 సబ్జెక్ట్స్ ని మీరు నేర్చుకుంటారు. మీరు గతంలో చదివినా చదవకపోయినా ఒక సబ్జెక్ట్ ఒక రౌండ్ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే వీడియోస్ రూపంలో కావచ్చు, నోట్స్ రూపంలో కావచ్చు నేర్చుకోవడం జరుగుతుంది. నేర్చుకున్న తర్వాత ఏం నేర్చుకున్నారు అనేది రివిజన్ చేయడానికి డైలీ ఒక 3 to 4 hours కేటాయిస్తే 10 days లో మొత్తం రివిజన్ కంప్లీట్ అవుతుంది. అప్పటికి మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడం అయింది, రివిజన్ కంప్లీట్ అయింది. అయినా మీరు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రెడీ కాలేదు. ఎందుకు రెడీ కాలేదంటే మీరు టెస్టులు కూడా ఏం రాయలేదు. ఇంకా ఒక 10 రోజులు కంప్లీట్ గా ఈ సబ్జెక్ట్, ఈ 12 లేదా 13 సబ్జెక్టులకు సంబంధించి మీకు ఎంత నాలెడ్జ్ ఉంది టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్స్ రాయాలి. ఆ టెస్ట్లలో ప్రతి టెస్ట్లలో మీకు తక్కువ 75% మార్క్స్ రావాలి. అంటే ఉదాహరణకు 100 మార్కుల పేపర్ను మీరు జిఎస్ని సాల్వ్ చేస్తే ఖచ్చితంగా 75 మార్కులు రావాలి. ఎందుకంటే ఈ కాలంలో కాంపిటీషన్ హెవీగా ఉంది. రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా పోస్టులు అన్ని కూడా ఓపెన్ లాగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అన్ని పోస్టుల సంఖ్య కూడా 20, 30, 40, 50, 60 లోపే ఉంటుంది. అంటే 2 digit లోపే ఉంటుంది. అంటే ఏ పోస్టులు ఉన్నా మాక్సిమం ఒక 100 లోపే ఉంటున్నాయి. కాబట్టి రిజర్వేషన్ క్యాండిడేట్స్ కైనా, విమెన్ కైనా, అన్రిజర్వ్ క్యాండిడేట్స్ కైనా, మేల్ కైనా కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ ఒక 40 రోజులలో నేర్చుకోవడము, ఇంకొక 10 రోజుల్లో రివిజన్ చేయడము, ఇంకొక 10 రోజులు టెస్టులు రాస్తే మీరు ఒక రౌండ్ పూర్తయినట్టు గుర్తుపెట్టుకోండి. ఒక రౌండ్ మొత్తం పూర్తయినట్టు లెక్క. ఆ విధంగా మీకు ఇంకా టైం ఉంటే గనక, అంటే ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఈ 60 రోజులు సరిపోతుంది. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, మీకు టైం ఉంది అనుకోండి, ఎవ్రీ 10 days రివిజన్ పెట్టుకోవాలి, 10 days టెస్ట్, 10 days రివిజన్, 10 days టెస్ట్ అట్లా పెట్టుకోవాలి. అట్లా మీరు ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు 3 రివిజన్స్ చేసి 3 సార్లు కనుక టెస్టులు రాసినట్టయితే తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు. అంటే గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ లో విజయం సాధించిన వాళ్ళతో సహా, అంటే ఇప్పుడు చెప్పేటువంటి మాలాంటి ఫ్యాకల్టీస్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తర్వాతనే వాళ్ళకి చెప్తున్నాం. కాబట్టి నా యొక్క వ్యక్తిగత అనుభవ రీత్యా కూడా నేను చెప్తున్నాను. 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఏదైనా సబ్జెక్ట్ ను చదవాలి, అర్థం చేసుకోవాలి, రివిజన్ చేయాలి, టెస్టులు రాయాలి. అట్లా 3 times మినిమం 3 రివిజన్స్ ఉన్న వాళ్ళే ఫైనల్ లిస్ట్ లో ఉంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అంటే నీ యొక్క ప్రిపరేషన్ కూడా అయిపోదు. అంటే సబ్జెక్టు నేర్చుకోవడానికి 40 days టైం పడుతుంది, ఒక రివిజన్ 10 days టైం పడుతుంది, టెస్ట్లకు 10 days టైం పడుతుంది. 60 రోజుల కంటే ఎక్కువ ఏ పరీక్ష కూడా ఇవ్వట్లేదు. 45 రోజుల నుంచి 2 నెలలు ఉంటుంది. కాబట్టి నువ్వు ఒకసారి పూర్తి చేస్తావు సబ్జెక్ట్ ని. కానీ నీకంటే ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు రివిజన్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ తెలుస్తుంది, వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా 3 times రివిజన్ గుర్తుపెట్టుకోండి. 3 times ప్రతి టెస్ట్ రాయాలనే విషయం గుర్తుపెట్టుకోండి. అట్లా రాస్తే ఖచ్చితంగా సెలక్షన్ లిస్ట్ లో ఉంటారు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 90% సక్సెస్ రాదు. ఒక హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ కు, అంతకుముందు నుంచి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సక్సెస్ రావడానికి ఛాన్స్ 10% ఉంటుంది. ఓకేనా? ఇది పేపర్ 1 కి సంబంధించి. పేపర్ 2 సబ్జెక్ట్ కూడా డెప్త్ గా ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ చెప్పాలంటే కొంతవరకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కామన్ సబ్జెక్ట్ ఈజీగానే ఉంటుంది. ఈజీగా 150 మార్కులకు ఒక 80 నుంచి 90 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. కానీ పేపర్ 2 సబ్జెక్ట్ డెప్త్ ఉంటుంది, డీప్ గా ఉంటుంది. బాగా మనం డీప్ గా స్టడీ చేయాలి. కాబట్టి దీనికి కూడా డైలీ ఒక 3 నుంచి 4 గంటల టైం కనుక మీరు అలాట్ చేసుకున్నట్టయితే ఒక 40 రోజులలో 5 చాప్టర్ కంప్లీట్ అయితే ఒక్కొక్క చాప్టర్ ను 6 రోజులు, 7 రోజులు, 8 రోజులు టైం పడుతుంది. ఎందుకంటే కంటెంట్ అంత ఉంటుంది. ఆ కంటెంట్ ను వీడియోస్ రూపంలో ఉంటే ఆ కంటెంట్ ను వినాలి, తర్వాత నోట్స్ రాసుకోవాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి. అదంతా చేయడానికి ప్రాసెస్ కి 40 రోజులు, అంటే దాదాపుగా ఒక్కొక్క యూనిట్ కి 7 నుంచి 8 రోజులు టైం పడుతుంది. అయిన తర్వాత మీరు సబ్జెక్ట్ మొత్తం రివిజన్, మీరు ఎంతైతే నోట్స్ రాసుకుంటారో ప్రతి చాప్టర్ కి కనీసం ఒక 50 నుంచి 100 పేజీల నోట్స్ సొంతంగా రాసుకోవాలి. సబ్జెక్ట్ ఎస్సెన్స్ రూపంలో రాసుకోవాలి. ఆ రాసుకున్న దాన్ని రివిజన్ చేయాలి. 10 రోజులు రివిజన్ కేటాయించుకోవాలి. అంటే 2 రోజులకు ఒక చాప్టర్ చొప్పున
2 రోజులకు ఒక యూనిట్ చొప్పున కంప్లీట్ చేస్తే 10 రోజులు రివిజన్ కంప్లీట్ అవుతుంది. అప్పటికి మీకు ఒక టైం రివిజన్ అయినట్టు. ఇప్పుడు టెస్టులు రాయాలి. రోజు 3 గంటల్లో ఒక 100 మార్కుల టెస్టులు లేదా 20 మార్కుల టెస్టులు, 50 మార్కుల టెస్టులు, ఒక 5 నుంచి 10 టెస్టులు రాయాలి మినిమంగా. టోటల్ సబ్జెక్ట్ కవర్ అయ్యేటట్టు రాయాలి. అదేవిధంగా యూనిట్ వైజ్ కూడా రాయాలి. అట్లా రాస్తే మీకు ఎప్పుడో అయినా కానీ అట్లీస్ట్ 75% మార్క్స్ అయితే రావాలి. 20 మార్కులు ఉంటే 15 రావాలి. అదేవిధంగా 100 మార్కులు ఉంటే 75 మార్కులు రావాలి. అట్లా వస్తేనే మీరు ఈ కాంపిటీషన్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది. సో ఇది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి తెలంగాణ విద్యార్థుల కోసము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసము తయారు చేసినటువంటి వీడియో ఇది. ఇందులో మీకు నోటిఫికేషన్ గురించి క్లియర్ కట్గా అవగాహన ఇవ్వడం జరిగింది. సిలబస్ గురించి కూడా చెప్పినాను. అదేవిధంగా ప్రిపరేషన్ ప్లాన్ అనేది కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. లాంగ్ టర్మ్ లో ప్రిపరేషన్ కావాలి. ఫస్ట్ పాయింట్, నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మీరు అనొచ్చు, మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియని అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి కదా సార్, మరి ఎట్లా నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే, మీరు నోటిఫికేషన్ ఇప్పుడే వస్తుంది, ఇంకా 2 నెలల టైం ఉంది అనుకొని ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ లో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రోజుకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా 2 నెలల టైం పడుతుంది. 2 నెలల్లో నోటిఫికేషన్ వచ్చింది, సంతోషం. రాలేదనుకోండి, అప్పుడు రివిజన్స్ పెట్టుకోవాలి. 10 డేస్ రివిజన్, టెస్ట్లు, 10 డేస్ టెస్ట్, ఇట్లా రాసుకుంటూ వెళ్ళాలి. మహా అయితే ఎంత లేట్ అవుతుంది, ఏ నోటిఫికేషన్ ఇంకొక నెలలో ఇంకా 2 నెలలు లేట్ అవుతుంది. అంటే మీ రివిజన్లు అన్ని ఎక్కువ టైంలో అవుతాయి. ఎంత లేట్ ఎక్కువ అయితే అన్ని విజయ అవకాశాలు మీకు వస్తాయి. పోనీ అట్లా రాలేదు, నేను అన్నట్టు 2 నెలలకు 4 నెలలకు రాలేదు, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, ఎట్లా అంటే ప్రిపరేషన్ కంటిన్యూషన్ లో పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సంవత్సరం అయినా సరే ప్రిపేర్ కావాలి. అట్లా సంవత్సరం నుంచి ప్రిపరేషన్ అయిన వాళ్ళు కూడా సక్సెస్ అయినటువంటి సందర్భాలు నేను చాలా చూడడం జరిగింది. అంటే మీరు కంప్లీట్ గా మీ వృత్తిని మానేయమని నేను చెప్పట్లేదు, మీ ఉద్యోగాన్ని మానేయమని చెప్పట్లేదు, మీ చదువును మానేయమని చెప్పట్లేదు. డైలీ మార్నింగ్ లేస్తే ఒక 3 to 4 అవర్స్ మీ చదువు ఉద్యోగం అంతా అయిపోయినాక నైట్ ఈవినింగ్ 7 తర్వాత 8 తర్వాత ఒక 3 to 4 అవర్స్ కేటాయించుకుని కంటిన్యూషన్ లో ఒక 1 year మీరు ప్రిపరేషన్ అవ్వండి. 100% మీరు స్టేట్ గవర్నమెంట్ పోస్ట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కానీ సాధించడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా ఇదే విధంగా ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అంటే మీరు సక్సెస్ అయ్యేటువంటి శాతం 10% లోపే. నోటిఫికేషన్ రాకముందే మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయితే మీరు సక్సెస్ అయ్యేటువంటి శాతం 90% ఉంటుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి సందేహాలు కానీ, సిలబస్ కి ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి, మరి ఎలాంటి బుక్స్, ఎలాంటి వీడియోస్, ఎలాంటి నోట్స్ చూడాలి అనేటువంటి సందేహాలు ఉన్నా కానీ, లేకపోతే ప్రిపరేషన్ సంబంధించినటువంటి ఎలాంటి ప్లాన్ కి సంబంధించిన సందేహాలు ఉన్నా కానీ మీరు నన్ను సంప్రదించడానికి అవకాశం ఉంది, సంప్రదించవచ్చు. రాబోతున్నటువంటి 3 నోటిఫికేషన్లలో మీరు ఖచ్చితంగా విజయం సాధించి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాన్ని మీరు కైవసం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.